గ్యాస్ కొరత ఎఫెక్ట్ ఇస్కాన్ సంస్థపై పడింది. కమర్షియల్ సిలిండర్ల నిలిపివేతతో తిరుపతిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో సరఫరా చేసే మిడ్ డే మీల్స్ తయారీకి ఇబ్బందిగా మారింది. 2 రోజుల్లో గ్యాస్ నిల్వలు అయిపోతాయని అధికారులు చొరవ తీసుకుని గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు ఇస్కాన్ నిర్వాహకులు. లేదంటే 37,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేని పరిస్థితి వస్తుందంటున్నారు. తిరుపతి ఇస్కాన్ మిడ్ డే మీల్స్ కిచెన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ప్రస్తుతం మనం తిరుపతి నగరంలో ఇస్కాన్ రోడ్ లో ఉన్నటువంటి ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి యొక్క మిడ్ డే మీల్స్ సప్లై చేసేటువంటి కిచెన్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే తిరుపతి జిల్లాలో 8 మండలాల్లో ఈ యొక్క అన్నమిత్ర ఫుడ్ ఫర్ లైఫ్ అన్నామృత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మధ్యాహ్నం భోజనం పథకానికి సంబంధించి తిరుపతి జిల్లాలో 8 మండలాలకు సంబంధించినటువంటి మధ్యాహ్న భోజనాన్ని ఈ యొక్క ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ యొక్క కిచెన్ లో తయారవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ కు సంబంధించి ఈ యొక్క ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్యాస్ నిల్వలు తగ్గుముఖం పట్టడంతో ఫుడ్ సరఫరా అనేది నిలిచిపోబోతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అన్నామృత ఫౌండేషన్ కు సంబంధించి ఇస్కాన్ ఆధ్వర్యంలో మిడ్ డే మీల్స్ సరఫరా చేసేటువంటి వంట సోమవారం నుంచి నిలిచిపోబోతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క 47 కిలోల సిలిండర్లు కమర్షియల్ సిలిండర్లు మొత్తం సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో హెచ్పీ గ్యాస్ కు సంబంధించి భారత్ గ్యాస్ కు సంబంధించినటువంటి 47 కిలోల గ్యాస్ సిలిండర్ల స్టాక్ అనేది ఇప్పటి వరకు అయిపోయింది. సోమవారం వరకు మాత్రమే ఇక్కడ స్టాక్ సరిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలిన తర్వాత స్టాక్ లేదని చెప్పడంతో ఒక్కసారిగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం నిలిచిపోతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి, డిఈఓ దృష్టికి, జేసీ దృష్టికి ఈ యొక్క ఇస్కాన్ అన్నమిత్ర సంబంధించి అన్నామృత ఫౌండేషన్ వాళ్ళు నిర్వాహకులు ఏదైతే తిరుపతి జిల్లాలో మొత్తం 8 మండలాలకు సంబంధించి ఇటు చిన్నగొట్టుగల్లు ఆ వైపు వచ్చేసరికి 5 మండలాలకు సంబంధించి వారంతా కూడా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి సరఫరా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి యొక్క గ్యాస్ స్టాక్ అయితే ప్రస్తుతం నిలిపివేసిన నేపథ్యంలో సోమవారం నుంచి 37,000 మంది విద్యార్థులకు 7 మండలాలు తిరుపతి రూరల్ మండలంతో పాటు తిరుపతి అర్బన్ మండలం, రేణిగుంట, ఏర్పేడు, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం మండలాలకు సంబంధించి ఈ యొక్క మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ మొత్తం ఏదైతే 37,000 మంది విద్యార్థులకు తెల్లవారుజామున 4 గంటలకి ఆహారం వండడం వీరంతా కూడా స్టార్ట్ చేస్తే ఉదయం 7 గంటల నుంచి ఆయా స్కూల్స్ కు సంబంధించి వీరంతా సప్లై చేస్తారు. ఈ యొక్క చూస్తున్నటువంటి ఈ బాయిలర్స్ అంతటికి కూడా ఈ యొక్క కమర్షియల్ సిలిండర్ల ద్వారానే వంటలు సాగిస్తూ ఉన్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ నిలిపివేయడంతో ఇప్పుడు మధ్యాహ్న భోజనం పైన కూడా ఈ యొక్క ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే తిరుపతిలో ఉన్నటువంటి పలు హోటల్స్ కొన్ని ఈ యొక్క కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో ఒకంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారి యొక్క హోటల్స్ మూసివేశారు. తాజాగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ యొక్క కిచెన్ కూడా మూసివేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి నిర్వాహకులు కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.